ఫ్రెండ్స్ అట్లా రైస్లోకి రొయ్యల కారం కొంచెం నెయ్యి కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది కదా మరి ఏదన్నా ఫ్రెండ్స్ మీరు రొయ్యలు మిక్సీలో కాకుండా మామూలుగానే అట్లా రోట్లో దంచుకున్నా చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మా అమ్మ చేత రొయ్యల కారం కొట్టిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఏమేమి కావాలి మొత్తం మా అమ్మ చెప్పి చూడండి. అందులోకి ఇంకా 40 గ్రాములు ఎండుమిరపకాయలు, ఇంకా తగినంత చిన్నిపాయలు, ఇంకా జీలకర్ర. ఫ్రెండ్స్ ఈ 1 కేజీ రొయ్యలు అంటే ఫ్రెండ్స్ మీడియం సైజ్ రొయ్యలు గండిలో వేసేసి 40 గ్రాములు ఎండుమిరపకాయలు, ఇంకా మళ్ళీ చిన్నిపాయలు మనకు సరిపోయినాయి, ఇన్నైతే సరిపోతాయి. మళ్ళీ జీలకర్ర ఇది, మళ్ళీ అట్లాగే మళ్ళీ ఉప్పు మనకు సరిపోను వేసుకోవాలి. ముందు వేసుకోవాలండి ఫ్రెండ్స్. మొత్తం 1 కేజీ ఎండ్రాయిలు, 1 కేజీ ఎండ్రాయిలకి 40 గ్రాములు ఎండుమిర్చి, కొంచెం చిన్నులపాయలు, కొంచెం జీలకర్ర ఫ్రెండ్స్. కారం ఇడ్లీల్లోకి హట్టుల్లోకి నంచుకోవచ్చు, ప్లస్ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తినొచ్చు ఫ్రెండ్స్. ఈ 1 కేజీ రొయ్యలు కొద్ది దూరంగా బాగా వేగలమా, బాగా వేపుకున్నాక ఎనిమిరకాయలు కూడా వేపాలిగా ఫ్రెండ్స్. ఎనిమిరకాయలు కూడా నూనె పోయకుండా వేపుకోవాలంట. ఫ్రెండ్స్ రొయ్య బాగా వేపుకోవాలంట జాగ్రత్తగా, చిన్న సాగు పెట్టుకుని, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఒక వాయి అయిపోయింది, వేపేసింది. కొద్దిగా శుభ్రం చెరుక్కోవాలి. మళ్ళీ ఇంకోటి చిన్నగా వేపుకుంటే రొయ్యి బాగా వేగిద్ది. ఎనిమిరకాయలు మంచి ఘాటుకోండి, మామూలుగా మాడిపోతాయి. మళ్ళీ అవి తీసి పక్కన పెట్టి విత్తనాలు మాడిపోతాయని జీలకర్ర విత్తనాలు అవి ఇప్పుడే కళ్ళం నీళ్ళు వచ్చినాయి బాబు, మామూలు కావట్లేదు. అమ్మ మిక్సీ గిన్నెవా ఫ్రెండ్స్. విత్తనాలు అవి సపరేట్గా వేపుకొని లేకపోతే మాడిపోకుండా ఉంటాయి. మా అమ్మ అలాగే వేపింది. తెచ్చాలంటే మంచి లక్ష్యం ఉంటుంది. రైలు కొంచెం బాగుంటుంది అంటే ఫ్రెండ్స్. ఇళ్ళలో మీరు దంచుకున్నారు అనుకో, కత్తి రొయ్యి తగిలినట్టు ఉంటుంది. లేదా మిక్సీలో వేసుకుంటే తొందర పని అయింది, కానీ కొంచెం పిండి అయిపోద్ది. ఎంత కలిసారా ప్లేట్ ఇచ్చాము.
అయిపోయిందా? కొంచెం ఉండి పైన ఇలా వచ్చింది, లేకపోయినట్టు మెత్తగా వచ్చేసింది. ఇంకా నలగాల అమ్మాయి పొలుక్కనుంటే బాగుంటుంది. ప్లస్ మీరు కొద్దిగా రొయ్యలు పొలుగుగా తగలాలనుకుంటే అట్లా రోట్లో దంచుకుంటే బాగా మెత్తగా వచ్చింది స్మెల్. నల్లిపోతుంది. బెస్ ఫ్రెండ్స్, మీరు రొయ్యలు మిక్సీలో కాకుండా మామూలుగానే అట్లా రోట్లో దంచుకున్నా చాలా బాగుంటుంది. బాగా మెత్తగా వద్దనుకుంటే కనుక మీరు రోట్లో దంచుకోండి ఫ్రెండ్స్. లేదనుకుంటేనేమో మిక్సీలోనే ఇట్లా పట్టేసుకోవచ్చు. చూడు ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు మా అమ్మ కష్టపడి కొట్టాము ఫ్రెండ్స్. ఇది కారం చాలా సేపు పట్టింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. 1/2 కేజీ రొయ్యలు ఫ్రెండ్స్. ఇవన్నీ 1/2 కేజీ రొయ్యలకి 40 గ్రాములు ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్. కిందకునే వేపుకోవాలి. జీలకర్ర కొంచెం చిన్నపాయలు 3 ఆయిల్గా వేసుకుని మిక్సీలో పెట్టాం ఫ్రెండ్స్. లేదంటే మీరు అట్లా రోట్లో అయినా దంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెండ్స్. అట్లా రైస్లోకి రొయ్యల కారం కొంచెం నెయ్యిగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలోకి రొయ్యల కారం కొంచెం నెయ్యిగా పోసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంటికాడ. థ్యాంక్ యూ.